కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. మిత్రులారా, మీ అందరికీ నేను ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పబోతున్నాను. ఇది విన్నాక మీ అందరికీ భయం అయ్యొచ్చు. ఇప్పుడు నువ్వేంటి ఉన్నట్టుండి ఎంత హైట్ అయిపోయావు? నిన్నే ఢిల్లీ షాపింగ్ మాల్ 4 అంతస్తుల చెప్పులు కొన్నాను ప్రొఫెసర్. అందుకే పొరపాటు నేను చూసి రష్మి అనుకున్నా. మన రాకెట్ దారి తప్పి వేరే గ్రహం మీదకి వచ్చేసింది. నా దేవుడా! లిండా, అందరూ భయపడినప్పుడు నువ్వు కూడా భయపడాలిగా. నేను నెల తప్పితేనే భయపడిన, దారి తప్పితే ఎందుకు భయపడాలి? లిండా, నువ్వు పొరపాటు నీ అసలు క్యారెక్టర్ బయట పెట్టేస్తున్నావు. అందరూ భయపడినప్పుడు స్కిట్ రూల్స్ ప్రకారం నువ్వు కూడా భయపడాలి. ముందుగా ఈ గ్రహం మీద విషయాలు మీకు చెప్పే ముందు నేను ఈ గ్రహాన్ని పరిశోధించి మీకు చెప్తాను. ఓకే? అన్బిలీవబుల్ మిత్రులారా, నేను నమ్మలేకపోతున్నాను. ఏమిటి? ఎందుకంటే ఈ గ్రహం చాలా కొత్తది. ఈ గ్రహం పేరు ఎక్స్ట్రా జబర్దస్త్ గ్రహం అంటారు. ఒకప్పుడు ఇది ఒకే గ్రహంగా ఉండేది, జబర్దస్త్ అని. రాను రాను జనాభా ఎక్కువైపోవడం వల్ల 2గా విడదీసి ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టారు. ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ గ్రహం మీద ఈ రోజు మనం ప్రయోగాలు చేయబోతున్నాం. ఎన్నెన్నో పరిశోధనలు చేసి మన భూమి మీద ప్రజలకు తెలియజేయబోతున్నాం. పదండి, వెళ్ళి మీరంతా పరిశోధనలు కొనసాగించండి. ఓకే. జాక్, మీరు ఆ దిశగా వెళ్ళండి. తప్పకుండా. మిస్టర్ ఆక్, మీరు ఈ దిశగా వెళ్ళండి. మిస్టర్ తొండ, మీరు ఆ దిశగా వెళ్ళండి. ఓకే ప్రొఫెసర్. లిండా, నువ్వు ఏ దిక్కును పడితే ఆ దిక్కున కాకుండా నా దిక్కున వస్తే సరిపోతుంది అనమాట. వెళ్ళండి, మీరంతా పరిశోధనలు కొనసాగించండి. ప్రొఫెసర్, అద్భుతమైన దొరికింది. అది అద్భుతమో కాదో నేను చూసి చెప్పాలి మిస్టర్ ఆకు. ఎండలు ఉంటాయి కాబట్టి దీన్ని టెంటగా వేసుకుని దాని కింద పడుకోవచ్చు. నువ్వు పొరపాటు పడుతున్నావు ఆకు. నువ్వు దీని వాసన కూడా గమ్మత్తుగా ఉంది. అందుకే దాని వాసన చూడకూడదు. ఆగు. మీరందరూ చాలా ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు మిత్రమా. ఎంతో కాలంగా మనం టెంట్ గా వాడుకునే పెద్ద గుడ్డగా మీరు భావిస్తున్నారు, కానీ ఇది కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ గ్రహం మీద పాక్కుంటూ కామెడీ చేసిన పటాష్ ప్రకాష్ డ్రాయర్. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. లిండా, ఇది ఖచ్చితంగా గుడ్డ తాలూకా వాసన ప్రభావం నీ మీద. నాకు అన్ని 2 కనిపిస్తున్నాయి. అంటే ఎలాగా? 2 తలకాలు, 2 మెడకాలు, 4 చేతులు, 2 గుండెకాలు, 2 కడుపులు. ఇంకా అక్కడికి చాలు. ఎవరన్నా జనాలు వింటే దడుచుకుంటారు, నన్ను కూడా గ్రహాంతరవాసి అనుకునే ప్రమాదం ఉంది. ఇలా చూడలేండా, నీకు విరుగుడు మందును నేను తీసుకొచ్చాను కదా, నువ్వేం కంగారు పడద్దు. ఇప్పుడు ఎలా ఉంది లిండా? ఇప్పుడు నాకు షేకింగ్ శేష స్కిట్ తర్వాత యాడ్ చేసినంత ప్రశాంతంగా ఉంది. ఇలా చూడండి లిండా, నేను కూడా యాడ్ చూసే దీన్ని కొనుక్కున్నాను. మీరంతా వెళ్ళి మీ పరిశోధన కొనసాగి మిస్టర్ తోండా. ఓకే, ప్లీజ్ లిండా, మీరు కూడా వెళ్ళండి. అలాగే. ఆగండి ప్రొఫెసర్, మీరు మాత్రం మమ్మల్ని ఎందుకు అలా దగ్గర తీసుకుని వాదర్చు? మీరు స్నానం చేస్తే తప్పకుండా దగ్గర తీసుకుంటాను. ఈ గ్రహం మీదకి వచ్చాక ఇది చూస్తుంటే ఎందుకో నాకు పాట పాడాలనిపిస్తుంది లిండా. అలా వెనకాల పోతే పొదలుంటాయి, అక్కడికి వెళ్ళి పాట పాడుకున్నాను. ఇప్పుడు సులభ కాంప్లెక్స్ దిక్కుమాల ఐడియాలేనా? ప్రేమతోటి ఇలా రాలిండా, నాకు నిన్ను ప్రేమిస్తున్నానేమో అనిపిస్తుంది. నాకు కూడా డౌట్ గా ఉంది. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను తెలుసా లిండా? ఎంతగా ప్రొఫెసర్? ఒకసారి ఆకాశంలో చూడు, ఆ చుక్కలని లెక్క పెట్టు. ఆ చుక్కలంత ప్రేమ నా దగ్గర ఉంది. ఇది మధ్యాహ్నం కదా, చుక్కలేం కనిపించట్లేదు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోలేండా? ప్రేమించట్లేదా? లిండా, పొరపాటు పడుతున్నావు. నువ్వు చూడడానికి చందమామలా ఉంటావు. చందమామ లాంటి భార్య నాకు కావాలి. కానీ ఇక్కడ నీకు విషయం చెప్పాలి లిండా. ఏంటది? ర్యాకెట్ ఉన్న ప్రతివాడు చందమామ దిగేస్తున్నాడు లిండా. నాకు అలాంటి చందమామ అవసరం లేదు. నేను ర్యాకెట్ వేసుకుని దిగే చందమామ మాత్రమే నాకు కావాలి. అద్భుతం ప్రొఫెసర్ జాక్, ముందుగా నాకు ఆ విషయం చెప్పు. అద్భుతం కాదు, నేను చూసి చెప్తాను. ఇక్కడ బొగ్గు గన్లు చాలా ఉన్నాయి. ఇవి భూగ్రహాన్ని తీసుకెళ్లి అమ్ముకుంటే కోటీశ్వరులు. ఓ మై గాడ్, మిత్రులారా అందరూ వినండి. నేను బయోయాక్టివ్లో ఒకసారి చూసి పరిశోధిస్తాను. ఇదిగో జాక్, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. నువ్వు అనుకున్నట్టుగా అది బొగ్గు గను కుప్పలు కాదు, అప్పారావు తీసి పారేసిన మేకప్ కుప్పలు. తొండా, ఇందాల నుంచి చూస్తున్నాను మీరే ముందుకెళ్తున్నారు కానీ పరిశోధన ముందుకెళ్ళలేదు. ఓకే ప్రొఫెసర్, ఇక నుంచి కంటిన్యూ చేస్తాం. కొనసాగించండి. థ్యాంక్ యూ ప్రొఫెసర్. ఏమైనా కనిపించిందా? నా కవల పిల్లలు కనిపిస్తున్నారు. ఓ మై గాడ్, చాలా విచిత్రంగా ఉంది. ఈ గ్రహం మీద కూడా కవల పిల్లలు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. ఓ తొండా, మీరు చాలా పొరపాటు పడుతున్నారు. మీరు చూస్తున్నది కవల పిల్లలను కాదు. వాళ్ళు ఎక్కడెక్కడో పుట్టి చచ్చినట్టు ఇక్కడ కవల పిల్లలు పుట్టినారు ఎక్స్ట్రా జబర్దస్త్ లో. వాళ్ళే ఒకరు రాకింగ్ రాకేష్, ఇంకొకటి కిర్రాక్ ఆర్పి అంటారు. ప్రొఫెసర్, ఒకడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే వాడు రాకింగ్ రాకేష్. ఒకడు ఏం చేస్తున్నాడు వాడికి అర్థం కావట్లేదు. అయితే వాడు ఖచ్చితంగా కిర్రాక్ ఆర్పి అయి ఉంటాడు. ప్రొఫెసర్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ఇలా చూడండి, అది చాలా ప్రమాదం. వారికి మనకు పడదా? వాళ్ళకే పడదు. నువ్వు కూడా పరిశోధన కొనసాగిస్తావా? తప్పకుండా కొనసాగించు. ప్రొఫెసర్, నాకెవరో కొత్తగా అనిపిస్తున్నాడు. నాకు ఏంటంటే పిచ్చి పిచ్చి సైకిల్ చేస్తున్నాడు. అతను ఎవరో కాదు, సుడిగాలి సుధీర్. ప్రొఫెసర్,
సార్ తను పొదలకు రమ్మన్నట్టు తెలుస్తుంది. ఇలా చూడలేండా, ముందుగా నిన్ను పొదల్లోకి రమ్మంటాడు, సాయంత్రం పబ్బులోకి రమ్మంటాడు, తీరా అక్కడికి వెళ్ళాక నిన్ను సిస్టర్ అని పిలుస్తాడు. ఎందుకంటే అక్కడ వేరే అమ్మాయి కనిపిస్తుంది, అతను మారిపోతాడు. ఇప్పుడు మనందరం మన గ్రహం మీదకి వెళ్ళిపోయే సమయం ఆసనం కాబట్టి మిత్రులరా, భయం మీకేనా? నాకు మాత్రం భయం ఏదా? నాకు భయం వేస్తుంది. నా పేరు ముఖేష్. గత కొంతకాలంగా జబర్దస్త్ లో స్కిట్స్ 1-2 సార్లు చూసి ఇలా అయిపోయాను. భవిష్యత్తులో జబర్దస్త్ చూసి యోగం లేదని డాక్టర్లు కూడా డిజైన్ చేసేశారు. ఇతను భారీ మూడిని చెల్లించాడు, ఇతన్ని కాపాడేవారే లేరా? ఇతనే ఎలా ఉందంటే మనం ఇంకా ప్రమాదం ఉంది కాబట్టి మనందరం ఇక్కడి నుంచి పారిపోవడం సమయం ఆసనమైంది మిత్రులారా, పారిపోండి. దేవుటి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డింక నువ్వు చాలు నాకు ఉప్పు పెట్టి నెట్టిన గుండెల మధ్యన సంచిపోవతో చిన్నమ్మ నాకు. అబ్బా, నమస్కారం సార్, నేను రాకెట్ రాగానండి. ఈ మధ్య నాకు ఒక కొత్త స్పెషల్ ఆఫీస్ ఉద్యోగం వచ్చింది. స్పెషల్ ఆఫీసర్ అంటే సిబిసిఐడు పోలీసు అనుకుంటున్నారేమో. నా ఐటీకి అంత పెద్ద జాబ్ రాదులేండి, నా బ్రెయిన్ కి అస్సలు రాదు. అందుకే ఈ మధ్య పొదల ఆఫీసర్ అని ఒక కొత్త జాబ్ వచ్చింది. పొదల ఆఫీసర్ అంటే ఏదో పార్కుల్లోని పొలాల్లోని పొదలోని మధ్య అకృత్యాలు ఎక్కువగా జరిగిపోతున్నాయి, వాటిని అరికట్టడానికని చెప్పి నాకు కొత్త ఆఫీసర్ జాబ్ ఇచ్చారు. సరే, నన్ను పరిచయం చేసుకోవాలి కదా. రాకెట్ రాఘవ, హైట్ 6'6", 5'5", ఇప్పుడు నేనే చెప్పు 4'4". ఇప్పుడు నేనే చెప్పు. ఇంకా ఎలా తగ్గిపోతానంటే కనీసం 4'4" కూడా ఉండకపోతే ఎలాగా మనిషి అన్నాక. రాకెట్ రాఘవ, హైట్ 4'4", 15th బెటాలియన్, 5th బ్యాచ్, లాస్ట్ బెంచ్, రోల్డ్ గోల్డ్ మెడలిస్ట్. ఓకే సార్, ఇప్పుడు పొదల్లో అకృత్యాలు మొదలయ్యే సమయం అయింది. నేను వెళ్ళి అకృత్యాలు అరికట్టాలి. రాత్రి ఆ బ్రాండ్ వద్దంటే సరిగ్గా వినలేదు, అంత పిచ్చి పిచ్చిగా ఉంది. అప్పుడే బ్రాండ్ల పేరు కూడా చెప్పేస్తుందంటే పాప ఆ కుర్రాడికి ఎప్పుడో బ్యాండ్ వేయడం మొదలు పెట్టేసి ఉంటది. అవును, బెల్లం వస్తే ఈగలు వచ్చేయాలి కదా, ఇంకా రాలేదేంటబ్బా. హాయ్ డార్లింగ్. ఈగలు వస్తాయనుకుంటే ఈగలు తోలుకునేవాడు వచ్చాడేంటి? ఏంటమ్మా లేటు? పక్క పార్క్ లో చిన్న పని వచ్చి చూసరికి లేట్ అయింది. ఏంటి? అదే పక్క పార్క్ లో నువ్వు ఉన్నావో లేదో చూసేసరికి లేట్ అయింది అంటున్నా. నాకు తెలిసి ఆల్రెడీ నేను 30 పార్కుల్లో చూశాను, బాగా కవరింగ్ చేస్తున్నావు. అవును, ఎప్పుడు లేటుగా వచ్చేదానివే, ఇప్పుడేంటి ముందొచ్చా? పక్క పార్క్ లో వాడు రాలేదు, అందుకే త్వరగా వచ్చా. ఏంటి? అదే ఇప్పుడు దాన్ని పక్క పార్క్ వెళ్తారని చెప్పావు కదా, నువ్వు అక్కడ ఉంటావు, వెళ్ళాను. అక్కడ నువ్వు కనిపించకపోయేసరికి త్వరగా వచ్చేసాను. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఒకరికొకరు ఏం కవరింగ్ చేసుకుంటున్నారే, ఉత్తమ జంట. కృష్ణ, నేను గోపి. అంటే గోపి అయినా కృష్ణ అయినా చేతిలో ఫ్లూట్ మాత్రం కామనేగా. అయ్య బాబు, నీకు భలే ఫ్లూట్ తెస్తుందిరా అది. గోపి, అసలు నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? రూమ్ కి తీసుకెళ్ళిపనిపిస్తుంది. అంటే పెళ్లి చేసుకుని రూమ్ కి తీసుకెళ్లాలనిపిస్తుంది. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? అనవసరంగా టీంలో పెట్టుకున్నాను అనిపిస్తుంది. అది సరే గాని అటుపక్క చూడు పొదలున్నాయి, ఆ సైడ్కి వెళ్దామా? ఎందుకు? అంటే అక్కడైతే అది. ఒరే వద్దురా, మీ వల్ల చెట్లు అంతరించిపోతున్నాయిరా. అటు సైడ్ చీమలు ఉంటాయమ్మా. అక్కడ చీమలు ఉంటాయి, నీకే తెలిసే. అంటే పార్క్ అయిన తర్వాత ప్రేమలో చీమలు కామన్ గా. సరే, వెనక్కి వెళ్దాం. చీనా జన్మ తగలయ్యా. ఇప్పుడు ఈ అకృత్యాన్ని అరగట్టాలంటే ఎలాగా? నా డ్యూటీ మొదలు పెట్టాలి. పోలీస్ 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 పోలీస్. లక్ష్మి గారు నేను చేయలేదు. ఎవరో మంచి స్నేహితులు వస్తున్నారు. చూసారా, ఈ వయసులో అమ్మాయిలతో తిరగాల్సింది పోయి వీళ్ళు కలిసి తిరుగుతున్నారంటే ఎంతో ఉత్తమ స్నేహితులు. ఎవడరా మంచి స్నేహం చచ్చిపోయిందని చెప్పింది. పాపం రాత్రి అంతా కంబైన్డ్ స్టడీ చేసి వచ్చినట్టున్నారు. లేకపోతే రాత్రి కంబైన్ చేశారు, బాగా అలిసిపోయాడు.
అరే నాగి చెప్పరా నీకు విషయం చెప్పాలరా. చెప్పరా. అయ్యో ఫ్రెండ్షిప్ లో మొహమాటం ఏంట్రా చెప్పు. అరే నేనే ముందు చెప్తా. నేను ముందు చెప్తా. వద్దురా నేనే ముందు చెప్తారా. సరే నువ్వే ముందు చెప్తా. ఎవరో ఒకటి చెప్పండి రా. అరే నాగి ఆ మధ్య మ్యాగీ బ్యాన్ అయినా నేనేం ఫీల్ కాలేదు తెలుసా? ఎందుకని? ఎందుకంటే ఆ మ్యాగీని నీ హెయిర్ స్టైల్ లో చూశాను రా. అందుకే నా హెయిర్ పేరు మ్యాగీ, నా పేరు నాగి. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే కూడా. ఏదో విషయం చెప్తానన్ను. అరే నేను ఎప్పటి నుంచో నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను రా. ఫ్రెండ్షిప్ ఏదో ట్రాక్ తప్పుతున్నట్టుందిరా. అడిగేస్తున్నా. చెప్పురా. మరి నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. చూసావా సత్యం. పెళ్లి చేసుకోకూడదురా, ప్రకృతి విరుద్ధంరా. అరే నాగి చెప్పరా. కుండ పగిలిందంటే అది సత్యం రా. ఇప్పుడు కుండలే పగిలాయి, మీరు పెళ్లి చేసుకుంటే చాలా పగిలిపోతారా. అరే నువ్వు నాకు మామూలు ఇచ్చావా? సారీరా మర్చిపోయాను. మామూలు ఏం చేస్తున్నారా మిమ్మల్ని తాగలయ్యా. అరే ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది, మన పొలం దగ్గరికి వెళ్దాం పద. ఇస్తావా అక్కడ? తప్పురా, వద్దురా, బాగుండురా. వాళ్ళైతే సరే పొగలు ఉంటాయి, ఈ దిక్కుమాలు ఊగుతున్నాయి. రే మొక్కలు చచ్చిపోతాయి, బయటికి రండిరా. ఏమనుకుంటున్నారా మీరు అసలు? నేను పొదల ఆఫీసర్. నాగి నువ్వు మేజర్, నేను మేజర్. సార్ మీరు కోఆపరేట్ చేస్తే మీరు వదులుతాం మా టీమ్. తప్పురా, ప్రకృతి విరుద్ధంరా. అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే ఓకే, అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే ఓకే. ఇలా తుమ్మిదని ప్రేమించకూడదురా. చెయ్యి తీయిపోతే చేతులు నేను తీసేస్తాను. చెప్తాను, నువ్వు ఇలా రా. నేను రాను. రావా? రాను. నేనే మీ మధ్యలోకి వస్తాను. అబ్బా ఇలా ఉంటే మాకు చాలా బాగుంది. కుదిరే నా జీవితం నాశనం అయిపోద్ది. మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్తారా, లేకపోతే కాల్చి పారేయమంటారా? మా పెళ్లి చేస్తే వెళ్తాం. పోలీస్! పోలీస్!